అందరికీ వందనాలు. ఈరోజు నా సాక్ష్యం చెప్పబోతున్నాను. నేను వచ్చేసి దాదాపు 1919 సంవత్సరంలో నేను ప్రభుని నమ్ముకున్నాను. కానీ కొన్ని సంవత్సరాలు నేను విశ్వాసిగానే ఉండి మందిరానికి పోతుంటే, కానీ నాకు పూర్తి ప్రభు గురించి తెలియలేదు. తెలుసుకున్న తర్వాత నేను నిదానంగా ప్రభువులో ఆత్మీయంగా పెరిగి ప్రభు నిజంగా నా గొప్ప దేవుడు అని తెలుసుకొని నేను సంపూర్తి ప్రభుని నమ్మినాను. నా పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తిస్మం కూడా తీసుకున్నాను. కానీ నేను ఒకప్పుడు విగ్రహాలలో పూజలు చేసేవాడు, లోకంలో తిరిగేవాడు. కానీ ప్రభుని బట్టి నేను విగ్రహాలలో పూజల నుండి తప్పించుకొని ప్రభుని అంగీకరించి సంపూర్తి మనసు పెట్టుకొని ప్రభుని ఆరాధిస్తున్నాను. ప్రభు నాకు ఎన్నో మేలు చేశాడు. ఒకప్పుడు నేను కొన్ని శ్రమల్లో ఉండి, కొన్ని బాధల్లో ఉండి, ప్రభు నన్ను తప్పించి రక్షించి తన బిడ్డగా సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి సంపూర్తి ప్రభుని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు నేను ఊరికే మందిరానికి పోతుంటే సరిగా పూర్తిగా నమ్ముకోని లేదు. నిదానంగా బైబిల్ చక్కగా చదువుకొని ప్రభుని సంపూర్తి అంగీకరించి నిదానంగా నేను ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించడం నేర్చుకుంటే, తర్వాత నేను దేవుని వాక్యాన్ని గ్రహించుకొని అపోస్తుల కార్యం పేతురు రాసిన 5వ అధ్యాయము 14వ వచనంలో వాక్యాన్ని బట్టి నేను ప్రభుని నమ్ముకున్నాను. సంపూర్తి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వారిన మహిమ కిరీటం పొందదు అని, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడవారిని కిరీటం మహిమ పొందదు అని ఆ వాక్యం నాకు దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యం నుండి నేను ప్రభుని నమ్ముకొని సంపూర్తిగా సేవలకు ముందుకు వచ్చినాను. దాదాపు నేను సేవ చేయబట్టి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుండి 2 సార్లు నేను దేవుని పని చేస్తున్నాను. మొదట్లో 3వ కాలనీలో సంఘాన్ని స్థాపించి సంఘంలో కొన్ని ఆత్మల ప్రభులో నడిపించుకున్నాము. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత శ్రీరాంపేటలో కూడా నేను ఒక సంఘం కట్టుకొని ఆ సంఘంలో కూడా కొన్ని ఆత్మలు ప్రభు దగ్గర నడిపిస్తున్నాను. ఈ 2 సంఘాల్లో పనిచేస్తున్నాను. ప్రభు నన్ను రక్షించుకున్నాడు. ఆయన సేవలో సంపూర్తిగా ఉన్నాను. నేను నరకానిపై ఉండి నన్ను తప్పించి దేవుడు రక్షించుకొని తన బిడ్డగా సొత్తుగా చేసుకున్నాడు. ఈ విధంగా నేను ప్రభులో కొనసాగుతున్నాను. వందనాలు అందరికీ.